తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సంవత్సరం కాలంలో చేసిన అభివృద్ధిని వాళ్ళ 10 సంవత్సరాల కాలంలో ఒకసారి మీరు యావరేజ్గా ఒక ఇయర్ తీసుకోండి. రైతు బంధు పేరుతో బంకులకి, రోడ్లకి, దాంతోపాటు వెంచర్లకి, గుట్టలకి, రాళ్లకు, రప్పలకు పైసలు పంచడానికి సిద్ధంగా లేము. ఎవరికి ఇస్తున్నాము, ఎవరికి ఇవ్వదలుచుకున్నాము, ఆ క్లారిటీ ఉంది. ఆయనకు నెంబర్కు తగ్గట్టే ఈ 420 హామీలు పెట్టుకున్నారు. 6 గ్యారెంటీలు అని చెప్పేసి ప్రజలను మోసం చేశారు. దేశవ్యాప్తంగా 78% మంది రైతులు 78% మంది రైతులు రుణం భారం చేత బాధింపబడి పీడించబడి ఆత్మహత్య చేసుకుంటారు. అది కేంద్రం ఇచ్చిన రిపోర్ట్. అంటే రుణ భారాన్ని త్వరితగతిన మనం కంప్లీట్ చేస్తే రైతులకు విముక్తి ఇస్తాము, రైతులకు రిలీఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్తే అందులో భాగంగానే 21,000 కోట్ల వరకు రైతులకు ఈరోజు రుణమాఫీ చేశారు. రుణమాఫీ కాలేదు అని చెప్పేసి కేటీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా కూడా సవాల్ ఇస్తారు. ఎక్కడైనా సరే కానీ రుణమాఫీ కనుక అయితే నేను నా రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి కూడా. సన్యాసులు రాజకీయం సన్యాసం తీసుకోవాలని మేమేం కోరుకోం, కానీ ఒకటైతే అడగదలుచుకున్నాం. మొన్న ఇక్కడ సభ పెట్టింది, ఇది చేవల దగ్గర ఏదో సభ పెడితే ఒక అవ్వ ఈ చెంప ఆ చెంప రెండు వాయించినట్టు మాట్లాడింది. కాళేశ్వరం ఒకప్పుడు దేనికి పనికిరాదు, అది 100 కోట్ల అప్పులు చేసి దాంట్లో కుంభకోణాలు జరిగినాయి అన్న సందర్భం రేవంత్ రెడ్డి గారిని. మరి అదే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నీళ్లు ఎందుకు వాడుతున్నారు? మరి కాళేశ్వరం దాదా ఏదైతే మీరు 1,00,000 కోట్లు పెట్టి దాన్ని కట్టిరో దాని ద్వారా నీళ్ళు ఆగలేదు, ఆగుతాయని గ్యారెంటీ కూడా లేవు. అది కుంగింది, దానివల్ల పిల్లలు అనేవి కుంగినాయి, కామన్ అవి. ఇదే విషయాన్ని మేము అక్కడ చర్చించడానికి పోయినప్పుడు, మేము మాట్లాడడానికి పోయినప్పుడు అది బర్రె ఉంది అని చెప్పి ఎగతాళి చేసిన కేటీఆర్ గారికి ఒక మాట అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. పాలమూరు రంగారెడ్డి నుంచి ఒక చెంబెండి నీళ్ళైనా నువ్వు ఇచ్చినావా? లేకపోతే మనకు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ క్యానల్ నుంచి దాన్ని నువ్వు కంటిన్యూ చేసుకున్నావా? లేకపోతే కాళేశ్వరం నీళ్లు ఏదైతే మనకు శ్రీరామ్ సాగర్ నీళ్లు కాకతీయ కెనాల్ నీళ్ళు, కాకతీయ కెనాల్ ఏదైతే ఉందో అది కేవలం మన నల్గొండ ఈ ప్రాంతంలో కిందికి వస్తుంటుంది. ఎక్కడ కాలువ కనపడ్డా ఏది కాంగ్రెస్ ప్రభుత్వాలు తవ్వించిన కాలువను కూడా మా కాలువ అని చెప్పి క్లెయిమ్ చేసుకొని ఆ నీళ్ళలో వీళ్ళు నాయకులు, పార్టీ నాయకులు ఎక్కడ కనపడ్డది అక్కడ పూలు, ఇంత బస్తా నీళ్ళ పూలు తీసుకుపోయి ఇట్లా చల్లుకుంటూ వచ్చేటోళ్ళు. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు అనేవి ఉంటాయి, దానికి చట్టబద్ధత ఉంది. దళిత బంధు నువ్వు ఇచ్చేది ఏంది, గిరిజన బంధు నువ్వు ఇచ్చేది ఏంది? నువ్వు ఇచ్చేది కాదు కదా. ఎస్సీ సప్లా నిధులు అనేవి ఉంటాయి. ఆ నిధులు రాష్ట్రంలో ప్రతి సంవత్సరం అవి పెంచుకుంటూ పోవాలి, మిగిలిన నిధులను మళ్ళీ ఖర్చు చేసుకుంటూ పోవాలి, కానీ దాన్ని వేరే వాటికి వాడుకోవడానికి లేదు. కానీ అసలు ఆ సప్లానే తీసేసినావు కదా నువ్వు. ఆ ట్రైకార్ కానీ లేకపోతే ఎస్సీ కార్పొరేషన్ కానీ అవన్నీ ఏదో గాలికున్న అంశాలుగా దాన్ని మార్చేసినావు కదా నువ్వు. ఫ్రీ బస్ని మహిళలకు ఉచితంగా ఇచ్చారు, పురుషులకు మాత్రం ఒక టికెట్ రేట్లు అనేది అమాంతరం పెంచారు. ఇప్పటివరకు టికెట్ రేటు పెరగలేదు. మీరు చూడండి రిషి గారు, ఈరోజు హైదరాబాద్లో చూడండి, మహిళలు ఎక్కువ బస్సులో ఉన్నారు. దీన్ని ఆహ్వానిద్దాం రిషి గారు, తప్పే ఉంది. వాళ్ళు ఇన్వాల్వ్ రానివ్వండి. ఆలు మొదలు ఇద్దరు సంపాదిస్తే కుటుంబం ఇంకా బాగా అవుతుంది కదా. ప్రతి కుటుంబానికి డైరెక్ట్గా ఒక 3,000 వరకు బెనిఫిట్ అయితే జరుగుతుంది కదా. దాన్ని వేరే రూపేణ గుంజుకుందామని ఆలోచన పార్టీకి లేదు రిషి గారు. అసలు పార్టీకి లేదు, ప్రభుత్వానికి లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో అసలు ఆలోచించలేదు. అది బీఆర్ఎస్ కుండొచ్చేమో, బీజేపీ కుండొచ్చేమో. బీజేపీకి ఇంకా రెట్టింపు స్థాయిలో ఉంటుంది. ఏది జిఎస్ల పేరుతో, ట్యాక్స్ల పేరుతో సామాన్య నెట్టు విరుస్తారు కదా, అట్లా నెట్టు విరచడానికి మేము సిద్ధంగా లేము. మహిళలను ఇంత గౌరవించుకునే కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ తల్లినే అసలు మార్చిన ఘనత కేవలము కాంగ్రెస్ తల్లి మాత్రమే. తెలంగాణ తల్లి కాదు. తెలంగాణ తల్లి అయితే వజ్ర వైడ్యూరాలతో అమ్మ నిండుగా ఉంటుంది. కాంగ్రెస్ తల్లి మాత్రం ఏది లేకుండా. సరే అసలు రిషి గారు 10 సంవత్సరాల్లో దే ఆర్ నాట్ రికగ్నైజ్డ్ అఫీషియల్లీ. తెలంగాణ తల్లిని అఫీషియల్గా రికగ్నైజ్ చేయలేదు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిరిషి. ఇక ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అని అంటే కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తేజావత్ వెంకట్ నాయక్ గారు. అయితే ప్రభుత్వం చేపట్టిన అన్ని సంక్షేమ పథకాలను కూడా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా సమాధానం చెప్పి వ్యక్తి ఎవరు అని అంటే ఇతన్నే చూపించవచ్చు. అయితే మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. సార్, ఇప్పుడు గడిచిన సంవత్సర పాలనలో కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకతను చూస్తున్నాము. అంటే అసలు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 6 గ్యారెంటీలు అర గ్యారెంటీలు అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. ప్రతి సభలో కూడా అంటున్నారు. అండ్ రైతుల విషయంలో మోసం చేశారు, అన్ని విషయాల్లో కూడా మోసం చేశారు అని చెప్పేసి కూడా అంటున్నారు. దాన్ని ఎలా చూడవచ్చు సార్? ఒక విషయం అయితే ఇక్కడ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సంవత్సరం కాలంలో చేసిన అభివృద్ధిని వాళ్ళ 10 సంవత్సరాల కాలంలో ఒకసారి మీరు యావరేజ్గా ఒక ఇయర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2014, 15, 16 తీసుకోండి. ఇంకా అది మనకు సఫిషియెంట్ ఫండ్ ఉన్న టైం అది. ఇప్పుడైతే అప్పుల్లో ఉన్నాం, 7 లక్షల కోట్ల అప్పు ఉంది, దాన్ని మిత్తులు కడుతున్నాం, ఆ లెక్క వేరు. కానీ అప్పుడు కొంచెం సఫిషియెంట్ ఫండ్ ఉన్న సిచ్యువేషన్లో కేవలం సంవత్సరం కాలంలోనే ఫర్ ఎగ్జాంపుల్ రైతుల విషయం తీసుకున్నాం. రైతుల కోసమని ఇన్ని వేల కోట్లు, ఇప్పుడు రుణమాఫీ విషయంలో 21,000 కోట్లు, రైతు బంధు పేరున ఏదైతే మనం గతంలో 7,500 కోట్లు ఇచ్చినామో అది కానీ, లేకపోతే మిగతా ఈ బోనస్ విషయంలో కానీ, మిగతా కొన్ని సబ్సిడీస్ అంశాల విషయంలో కానీ ఒకసారి మనం బేరేజ్ వేసుకుంటే దాదాపు ఒక 35 నుంచి 40 వేల కోట్ల వరకు అయితే చాలా అఫీషియల్గా మనం రైతులకు ఇచ్చిన సందర్భాలు ఉంటాయి.
అన్ని వేల కోట్లు ఒక సంవత్సరం కాలంలో ఖర్చు చేసిన సందర్భం వాళ్ళకి లేదు. ఏది మనకు సఫిషియెంట్ ఫండ్ ఉన్న రోజుల్లో కూడా అన్ని వేల కోట్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేద్దాం. విద్యా విషయంలో ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ, లేకపోతే మిగతా అంశాలు కానీ, ఏ అంశంలో అయినా ఇన్ని సంస్కరణలు కేవలం ఒక సంవత్సరంలో చేసిన సందర్భాలు లేవు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పర్టికులర్గా ఒక సంవత్సరం కాలాన్ని దాన్ని రిఫరెండంగా చూపిస్తూ రాజకీయంగా ఏదో పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. సార్, మేము ఒకటి స్పష్టంగా అయితే చెప్పదలుచుకున్నాం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు గడ్డుగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకొని రూపాయి పోగు చేసుకొని గల్లాగురుగులో మనం పైసలు ఎట్లా దాచిపెట్టుకుంటామో అట్లా దాచిపెట్టి దాని రైతులకి, దాంతోపాటు విద్యకి, ఆరోగ్యానికి, మహిళా సంక్షేమానికి అన్న సంక్షేమ ఓరియంటేషన్లో ఖర్చు చేస్తున్నాం సార్. విచ్చలవిడితనానికి లేము, ఏకీకృత నిర్ణయాలు లేవు, ఎట్లా పడితే ఎట్లా పైసలు పంచడానికి లేవు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రైతు బంధు పేరుతో బంకులకి, రోడ్లకి, దాంతోపాటు వెంచర్లకి, గుట్టలకి, రాళ్లకు, రప్పలకు పైసలు పంచడానికి సిద్ధంగా లేము. ఎవరికి ఇస్తున్నాము, ఎవరికి ఇవ్వదలుచుకున్నాము, ఆ క్లారిటీ ఉంది. దానికోసం కొంచెం డిలే అవుతుంది అంతే తప్ప 600 ఎకరాల వాళ్ళకి, 700 ఎకరాల వాళ్ళకి ఎట్లా పడితే అట్లా పైసలు వేయడానికి సిద్ధంగా లేము కాబట్టి లేట్ చేస్తున్నాము. 420 హామీలు కేవలము అంటే ఇది 420 దానికి ఆయనకు నెంబర్కు తగ్గట్టే ఈ 420 హామీలు పెట్టుకున్నారు. 6 గ్యారెంటీలు అని చెప్పేసి ప్రజలను మోసం చేశారు. రైతు బంధు విషయంలో ఫెయిల్యూర్ అయ్యారు అని చెప్పేసి అంటున్నారు. అంటే రైతుల విషయంలో ఇప్పుడు ఆత్మహత్యలు కూడా చూస్తున్నాము. అది కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. దాన్ని ఎలా సమర్థించుకోవచ్చు? ఇది రాంగ్ సార్, ఇది రాంగ్. ఒకసారి మీరు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ చూడండి. దాంట్లో పర్టికులర్ రైతుల గురించి ఒకటి అంశం అయితే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి చూద్దాం ఈ సంవత్సరం కాలంలో ఏం జరిగింది అనేది. నేను వేగ్గా చెప్తలేని విషయం. ఓకే, ఇక్కడ విషయం మీరు ప్రధానంగా గమనించాలి. దేశవ్యాప్తంగా 78% మంది రైతులు 78% మంది రైతులు రుణం భారం చేత బాధింపబడి, పీడించబడి ఆత్మహత్యలు చేసుకుంటారు. అది కేంద్రం ఇచ్చిన రిపోర్టు. అంటే రుణ భారాన్ని త్వరితగతిన మనం కంప్లీట్ చేస్తే రైతులకు విముక్తి ఇస్తాము, రైతులకు రిలీఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్తే అందులో భాగంగానే 21,000 కోట్ల వరకు రైతులకు ఈరోజు రుణమాఫీ చేసినాం. సార్, ఒకటి రిషి గారు మీరు అడగండి, దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ నాయకులను ఇంకేమన్నా అడగండి, ఎక్కడైనా 21,000 కోట్ల వరకు కేవలం కొద్ది కాలంలోనే రుణమాఫీ చేసిరా వీళ్ళు? రుణమాఫీ ఒకవేళ రుణమాఫీ కనుక అయితే ఇప్పటికీ కూడా రైతులు ముందుకొచ్చి రుణమాఫీ కాలేదు అని చెప్పేసి కేటీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా కూడా సవాల్ ఇస్తారు. ఎక్కడైనా సరే కానీ రుణమాఫీ కనుక అయితే నేను నా రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి కూడా అన్నారు. మరి ఎందుకు అది రుణమాఫీ సగం అయింది? దాన్ని ఎలా తీసుకోవాలి? సన్యాసులు రాజకీయం సన్యాసం తీసుకోవాలని మేమేం కోరుకోం, కానీ ఒకటైతే అడగదలుచుకున్నాం. మొన్న ఇక్కడ సభ పెట్టిండు, ఇది చేవెళ్ళ దగ్గర ఏదో సభ పెడితే ఒక అవ్వ ఈ చెంప ఆ చెంప రెండు వాయించినట్టు మాట్లాడింది. వాస్తవాలు తెలిసే అంటే ఒక కృత్రిమంగా ఏదో అంశాన్ని రాజకీయంగా తెరలేద్దామని అనుకున్నప్పుడు వాస్తవాలు ఏంటో తెలుస్తాయి కదా. ఒకసారి గ్రౌండ్లో పోయినప్పుడే చెంప జల్లుమన్నట్టు అయింది. నువ్వు ఇక గ్రౌండ్లో వెళ్తుంటే ఇంకేమవుతుంది, ఇబ్బంది అవుతుంది. మేమేమంటున్నాము, చేయగలిగినంత వరకు చేసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడ ఎటువంటి మీరు ఒకటి చూడాలి రిషి గారు, మీరు ఒకటి ప్రధానంగా గమనించాలి. ఇక్కడ విషయం ఏంటంటే అసలు వేస్టేజ్ ఉంటుందా ఈ గవర్నమెంట్లో? వేస్ట్ ఆఫ్ మనీ పోతుందా? ఇప్పుడు ఏది సాఫ్ట్వేర్ ఎంప్లాయీలకు రైతుల పేరున రైతు బంధు ఇవ్వడం కరెక్ట్ అంటారా? లేకపోతే నిజంగా భూమి సాగు చేసుకునే రైతులకు ఇవ్వాలని కరెక్ట్ అంటున్నప్పుడు మేము సెకండ్ ఆప్షన్నే చూసుకుంటాం కదా. ఇప్పుడు రైతు కూలీలకు 12,000 వరకు ఇద్దామని అనుకుంటున్నాం. ఎస్, అదొక మంచి స్కీము. 6,000 వరకు మేము ఇద్దామని అనుకుంటున్నాం, 6,000 ఇస్తున్నాం. దాంతోపాటు సంక్రాంతి తర్వాత ఏదైతే ఈ జనవరి ఈ లాస్ట్ ఎండింగ్లో దానికి ఇద్దామని రెడీగా ఉన్నాం, ఇస్తాం కూడా. అక్కడ ఎటువంటి శశవిషాలకు పోము. కానీ ఎవరికి ఇస్తున్నాము అంటే ఏదో వేగ్గా ఇస్తున్నామంటే ఇస్తున్నట్టు కాదు కదా. ఎవరికి ఇస్తున్నాము? నిజమైన రైతులకు, నిజమైన పేద రైతులకు, నిజమైన పేదలకు ఇస్తున్నాం. అంటే భూమి మీద డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఆధారపడ్డ రైతులకు ఇవ్వాలి. రైట్, దాన్ని రైతు బంధు అంటారు కదా. రైట్, ఇందాక మీరు అన్నారు ఒకటి అప్పుల పాలు చేసి మా దగ్గరికి వచ్చాయి తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పేసి. అప్పుల పాలు ఉన్న గవర్నమెంట్ని తీసుకున్న రేవంత్ రెడ్డి గారు మరి తెలియదా? గడిచిన 100 రోజుల్లోనే ఖచ్చితంగా 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పేసి ఏ విధంగా తను భరోసా ఇచ్చారు? రిషి గారు, ఇప్పుడు బంగారం కుదవబెడతాం, భూమి కుదవబెడతాం, ఇల్లు కుదవబెడతాం. సరే, కొంచెం స్టేజ్ దాటితే పశువులని కూడా కుదవబెడతాం. రిషి గారు, నెక్స్ట్ రాబోయే పంటను ఏది ఒక ఆవో గేదె కడుపులో ఉన్న ఆవ దూడున్న గేదె దూడును దాన్ని కూడా అంటే రాబోయే తరాలకు వచ్చే ప్రొడక్టివ్ని కూడా ఏది తాకట్టు పెట్టారు. అంటే భవిష్యత్ తరాలకి వినియోగించుకోవడానికి ఒక ఆస్కారమైన అంశాలను కూడా తాకట్టు పెట్టారు. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు సస్టైనబుల్ గ్రోత్ అనుకున్నప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. సరే, ఈరోజు ఇంతవరకు అయింది, నెక్స్ట్ 10 yearsలో కూడా మనం ఏదో ఒకటి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కడొక్కడ మనం ఆస్కారం ఉంటుందని అనుకుంటాం. కానీ ఈ గూట్లో చేయబెట్టినా ఆ గూట్లో చేయబెట్టినా మితి చిట్టిలే దొరుకుతున్నాయి, కానీ ఎక్కడ ఒక రూపాయి దొరికే సందర్భం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, ఏ కార్పొరేషన్ అయినా చూడండి, కాళేశ్వరం కార్పొరేషన్ అవ్వండి, ఇంకా కొన్ని కార్పొరేషన్ అవ్వండి, కార్పొరేషన్ అనేది నిధులను ఏది డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాడుకునే ఒక అంశాలు అవి. దాన్ని అప్పులు తీసుకోవడానికి వాడుకున్నాడంటే ఎంత నీచానికి దిగజారిండు. అప్పులు తీసుకొని ఎంత కొన్ని వేల కోట్లు అప్పు తీసుకున్నాడు, దాన్ని అడ్డం పెట్టుకొని
ఆ మిత్తులు ఎవరు చెల్లించాలి? ఆ కార్పొరేషన్ అండర్ ఇట్స్ నాట్ అంటే గవర్నమెంట్ అండర్లో రావవి వాటికి అవి లేవా? అంటే ఇక్కడ మీరు చూడండి, అవకాశం లేకుండా మొత్తం ఎక్కడికక్కడ దారులు మూసేసుకొని అట్లా తీసుకెళ్తే దాన్ని మంచిదంటారా? అంటే ఇవన్నీ తెలియవా? ఇంకేదైనా అంటే ఎవరైనా సరే ఏ ప్రభుత్వం అయినా మంచి చేయాలన్న ఆలోచనతో ఉంటుంది. ఇది మంచి చేయాలి, రైతులకు ఇది ఇవ్వాలి, లేకపోతే పేద ప్రజలకు ఇది ఇవ్వాలి, ఇది ఇవ్వాలని మనం అనుకుంటాం. కాంగ్రెస్ పార్టీకి ఒకసారి మీరు చరిత్రను కూడా గమనించండి రిషి గారు. రేషన్ కార్డుల విషయంలో కానీ, ఆధార్ కార్డుల విషయంలో కానీ, ఇళ్ల పంపిణీ విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతిదీ మార్క్ రూపంలో కనపడతాయి. ఎస్, మేమేమంటున్నాం, కొన్ని విషయాల్లో లోపాలు ఏ ప్రభుత్వమైనా పరిపాలన విభాగంలో ఉండొచ్చేమో, నేను కాదని అంటలేము. కానీ అట్టడుగు ప్రజలకు అందించడంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ విషయాలకు పోదు. దానికి ఒక స్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఉంటుంది. మేము ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. 10 సంవత్సరాలు ఎన్ని వందల కుటుంబాలకి, వేల కుటుంబాలకి రేషన్ కార్డు ఇచ్చారండి కేసీఆర్ గారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చింది కదా. ఎంతమందిని ఏది స్కాలర్షిప్ విషయంలో కానీ, రీఎంబర్స్మెంట్ విషయంలో కానీ ఒకప్పుడు రోడ్ల మీదకి విద్యార్థి సంఘాలు వచ్చాయి కదా, బంధులు ప్రకటించాయి కదా. ఇప్పుడు ప్రకటించమని చెప్పండి. అంటే ఎందుకు దాంట్లో సాధ్యం కావట్లేదు? వైద్యం విషయంలో ఎందుకు ఇంత మేము చిత్తశుద్ధితో ఉన్నాము? దాంతోపాటు మీరు సరే సర్పంచ్ ఎలక్షన్స్ అవి రావాలి, లోకల్ వార్డ్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఇంకా పరిపాలనా విభాగం ఎట్లుంటుందో ఇంకా తెలుస్తుంది. కానీ మీరు చాలా విషయాల్లో చూడండి, చాలా విషయాల్లో కాంగ్రెస్ పార్టీ పురోగతిలో ఉన్నది, ఉన్న రిసోర్సెస్ని మేనేజ్ చేసుకుని ఉన్నది. కానీ మేమేమంటున్నాము, మీరు అప్పులు చేయంగా, ఈ రాష్ట్రాన్ని దివాళా తీయంగా, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టంగా, అవినీతి పరంగా మీరు ముందుకెళ్తూ ఉన్నా కూడా మేము ఎక్కడ రాజకీయ కక్షలకు వెళ్తాం. అంటే ఇప్పుడు 9 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో అభివృద్ధి కాలేదంటారా తెలంగాణ విషయంలో? అంటే మేమేమంటున్నాం, అభివృద్ధి సరే, అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అండి, మేము కాదని అంటలేము దాన్ని. ఇప్పుడు కాళేశ్వరం కట్టిరు, దాన్ని మీరు అభివృద్ధి అని అంటారు. రైట్, కాళేశ్వరం గురించి మంచి మాట అన్నారు. కాళేశ్వరం ఒకప్పుడు దేనికి పనికిరాదు, అది 100 కోట్ల అప్పులు చేసి దాంట్లో కుంభకోణాలు జరిగినాయి అన్న సందర్భం రేవంత్ రెడ్డి గారి నోట నుంచి మేము విన్నాము. ఓకే, మరి అదే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నీళ్లు, సాగునీళ్లు కానీ తాగునీళ్ళు కానీ ఎందుకు వాడుతున్నారు మరి? రిషి గారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పటికి పనికి రాదని అంటున్నాం. మేమని చెప్పినా పనికి వస్తుందని చెప్పి పనికి రాదని అంటున్నాం, పనికి రావద్దు కూడా. ఎందుకంటే మన 23 టీఎంసీ నీళ్లు కిందికి వదిలేరు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, టీఎంసీ రూపంలో నీళ్లు ఉంటేనే నీళ్లు ఉన్నట్టు, క్యూసెక్కుల రూపంలో కిందికి వదిలేమనుకో అది కిందికి పోతున్నట్టే. అది టీఎంసీ రూపంలో ఈ 3 ప్రాజెక్టులు 3 బ్యారేజ్లు ఏదైతే ఉందో దాంట్లో నీళ్ళు ఆపలే. అది అన్నారం కానీ, సుందిల్లా కానీ, లేకపోతే మనకు మేడిగడ్డ కానీ, వీటిలో మనం ఆపలే. సరే, సుందిల్లా అనేది కొంచెం పాత ప్రాజెక్టు, దాంట్లో కొంచెం ఆపే ప్రయత్నం చేసిరు. ఇక్కడ మీరు ఇంకోటి చూడండి, కాళేశ్వరం విషయంలో పర్టికులర్గా నీళ్ళు అనేవి రైతులకు రాలేదు. కేవలం అప్పటికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామ్ సాగర్ పేరుతోనో లేకపోతే సుందిల పేరుతోనో కొన్ని ఏది మానేరు, మిడ్ మానేరు, అప్పర్ మానేరు, లోవర్ మానేరు అని చెప్పి వాటికి కొంచెం నీళ్ళ స్టోరేజ్ జరిగింది. దాని ద్వారా కొంచెం మల్లన్న సాగర్కి నీళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉండే. అయితే మీరు చూడండి, ఇక్కడ కాళేశ్వరం ద్వారా ఏదైతే మీరు 1,00,000 కోట్లు పెట్టి దాన్ని కట్టిరో దాని ద్వారా నీళ్ళు ఆగలేదు, ఆగుతాయని గ్యారెంటీ కూడా లేవు. అది కుంగింది, దానివల్ల పిల్లర్ అనేవి కుంగినాయి, కామన్ అవి. ఇదే విషయాన్ని మేము అక్కడ చర్చించడానికి పోయినప్పుడు, మేము మాట్లాడడానికి పోయినప్పుడు అది పర్రి ఉంది అని చెప్పి ఎగతాళి చేసిన కేటీఆర్ గారికి ఒక మాట అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. పాలమూరు రంగారెడ్డి నుంచి ఒక చెంబెడి నీళ్ళైనా నువ్వు ఇచ్చినవా? లేకపోతే మనకు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ క్యానల్ నుంచి దాన్ని నువ్వు కంటిన్యూ చేసుకున్నావా? లేకపోతే కాళేశ్వరం నీళ్లు ఏదైతే మనకు శ్రీరామ్ సాగర్ నీళ్ళు కాకతీయ కెనాల్ నీళ్ళు అయ్యి, కాకతీయ కెనాల్ ఏదైతే ఉందో అది కేవలం మన నల్గొండ ఈ ప్రాంతంలో కిందికి వస్తుంటుంది. ఒక మాట రిషి గారు నేనేమంటాను, నన్ను కంటిన్యూ చేయండి. ఎక్కడ కాలువ కనపడ్డాం, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు తవ్వించిన కాలువలను కూడా మా కాలువ అని చెప్పి క్లెయిమ్ చేసుకొని ఆ నీళ్ళలో వీళ్ళు పార్టీ నాయకులు ఎక్కడ కనపడ్డది అక్కడ పూలు, ఇంత బస్తా నీళ్ళ పూలు తీసుకుపోయి ఇట్లా చల్లుకుంటూ వచ్చేటోళ్ళు. అంటే దాని పైత్యం అనుకోవాలో ఇంకేమనుకోవాలో తెలియదు. మేమేమంటున్నాం, కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా అప్పులు చేసిరు, కాళేశ్వరం పేరుతో మీరు కమిషన్ తిన్నారు, ఇవన్నీ వాస్తవాలు. కానీ కాళేశ్వరం ద్వారా మీరు ఇచ్చిన నీళ్ళన్నీ అంటే రాష్ట్రం సస్యశ్యామలం ఏంటంటే మొన్న ఎవిడెన్స్ తెలిసింది కదండి. మొన్నటికి మొన్న వానాకాలం పంటల కాళేశ్వరం ప్రమేయం లేకుండా పండిన పంటలై. రైట్, బిఫోర్ తెలంగాణ అంటే తెలంగాణ రాకముందుకు నీళ్లు దూరం నుంచి తీసుకొచ్చుకున్న కష్టాలు మనం చూసే ఉంటాం. కేవలం కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మిషన్ భగీరథ కానీ తర్వాత ఇవన్నీ ప్రాజెక్టులు కానీ సస్యశ్యామలంగా ఈరోజు ఇంటింటికి నీళ్ళు తీసుకొచ్చిన సందర్భం కేసీఆర్ గారిది అని అంటున్నారు. మళ్ళీ దాన్ని ఎలా సమర్థించుకుంటారు? సార్ నేనేమంటున్నాను, ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు చేసి ఉండొచ్చు, అది ఒక యూనిటరీ అంశం, దాన్ని మేము కాదని అంటలేము. కానీ దాని ద్వారా అంటే పేద ప్రజలకు న్యాయం జరగడం ఒకటా, లేకపోతే దాని పేరున మీరు ఏదైనా కమిషన్ తీసుకొని ఇంకా కార్పొరేషన్ పేరుతో మళ్ళీ నిధులు తీసుకొచ్చుకున్నారా బయటకు నుంచి, అది తెలియదు. సో ఇప్పటికి కూడా మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ అప్పటికే చాలా ఊళ్ళలో ట్యాంకులను ఎస్టాబ్లిష్ చేసింది, దాని ద్వారా నీటి సిస్టమ్ కూడా ఇచ్చేసింది. సరే, వీళ్ళు వచ్చి కొన్ని పైపులకు లింక్ చేసుకుంటూ పోయారు, మేము కాదని అంటలేము. కానీ మేము ఒకటే అంటున్నామండి, ఏ గవర్నమెంట్ అయినా రిమార్కబుల్ అంశాలు చేస్తుంది. సరే, మిషన్ భగీరథ చేసి ఉండొచ్చాము, మేము కాదని అంటలేము. కానీ అదేవిధంగా ఎంత డెవలప్ చేద్దామని అనుకున్నారో అంత డిస్ట్రాయ్ కూడా చేసిరు. ఫైనాన్షియల్ డిస్ట్రాయ్ చేసిరు, సోషల్ డిస్ట్రాయ్ చేసిరు, అదేవిధంగా పొలిటికల్ డిస్ట్రాయేషన్ జరిగింది.
అంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఈ మూడింటిని చేయడానికి వీల్లేదు, చేయకూడదు కూడా. కానీ చేయకూడదని అంశాలని చేసుకుంటూ వెళ్ళారు. ఇక మీరు చూడండి, ఇంకా కొన్ని పథకాలు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ గత ప్రభుత్వంలో కూడా కంటిన్యూస్గా వస్తున్న అంశాలే. మీరు ఏది గృహాల విషయంలో కానీ, లేకపోతే అంటే పక్కా ఇల్లు కానీ, లేకపోతే ప్రతి ఇంటికి వాటర్ కనెక్టివిటీ కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది. చేయలేదని అంశాలు కేసీఆర్ గారు కేవలము మేనిఫెస్టో వల్లది కాకుండా అంతకన్నా ఎక్కువ పథకాలనే తెలంగాణ గవర్నమెంట్లో ఇచ్చిన సందర్భాలు చూసాం మనం. అంటే ఇప్పుడు షాదీ ముబారక్ కానీ, తర్వాత ఇంకా కళ్యాణ లక్ష్మి కానీ, ఇవన్నీ తీసుకున్నట్టయితే చాలా చేశారు. మరి ఇప్పటిదాకా పేదింటి బిడ్డకు కూడా తులం బంగారు ఎక్కడ పోయిందని ప్రజలు అడుగుతున్నారు. మరి దాన్ని ఎలా సమర్థించుకుంటారు? సార్, ఒకటైతే మీరు గమనించాలి, పర్టికులర్గా ఆ విషయంలో ఏది మన కేసీఆర్ గారి పథకాల విషయంలో అనుకున్నప్పుడు వాటిని కొన్నింటిని కంటిన్యూ చేస్తున్నాం. ఏది కొన్ని అంశాలు పేరు మార్చుకొని లేదు, పేరెందుకు మార్చుకోలేదు, ఎగ్జాక్ట్లీ పేరు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రాష్ట్రంలో SC/ST సప్లా నిధులు అనేవి ఉంటాయి, దానికి చట్టబద్ధత ఉంది. దళిత బంధు నువ్వు ఇచ్చేదేంది, గిరిజన బంధు నువ్వు ఇచ్చేదేంది, నువ్వు ఇచ్చేది కాదు కదా. SC/ST సప్లా నిధులు అనేవి ఉంటాయి. ఆ నిధులు రాష్ట్రంలో ప్రతి సంవత్సరం అవి పెంచుకుంటూ పోవాలి, మిగిలిన నిధులను మళ్ళీ ఖర్చు చేసుకుంటూ పోవాలి, కానీ దాన్ని వేరే వాటికి వాడుకోవడానికి లేదు. కానీ అసలు ఆ సప్లానే తీసేసినావు కదా నువ్వు. ఆ ట్రైకార్ కానీ, లేకపోతే SC కార్పొరేషన్ కానీ, అవన్నీ ఏదో గాలికున్న అంశాలుగా దాన్ని మార్చేసినావు కదా నువ్వు. దాన్ని ఎవరు చేసిరు? కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. SC/ST సప్లా అనే చట్టం ఏదైతుందో దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలైన వర్గాలకి, పర్టికులర్గా SC/STలకి ఆ నిధులు ఏది ITDA POల రూపంలో STలకి, లేకపోతే దాంతోపాటు కమిషన్ల పేరు అదే SC కార్పొరేషన్ పేరుతో దళితులకి ఇది రావాలని చెప్పి దాన్ని చెప్పింది. కానీ నువ్వేం చేసినావు? దాన్ని దళిత బంధుతో పేరు మార్చుకొని ఏదో హుజురాబాద్లో ఓట్ల కోసం కక్కుర్తిపడ్డావు. మరి దాన్ని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉండేనా? 2022-23 బడ్జెట్లో 17,000 కోట్ల వరకు నువ్వు దాన్ని కేటాయించినావు, ఏది దీనికోసం పర్టికులర్గా. కానీ ఎంత ఖర్చు చేసినావు? కేవలం 1000 కోట్లు మాత్రమే ఖర్చు చేసినావు. అందుకు అదే చట్టబద్ధత ఉన్న SC/ST సప్లాన్నే కనుక వాడుకొని ఉంటే అట్లా జరిగి ఉండేదా? 17,000 కోట్లు కేటాయిస్తే అది తప్పకుండా ఖర్చు చేయాల్సిందే. ఎంత మిగిలిన మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అది డిస్ట్రిబ్యూట్ జరగాల్సిందే, డైవర్ట్ చేయడానికి లేదు. మరి సంవత్సరం పాలనలో మీరేం చేశారు? SC/STలకు దళితులకు మీరేం చేస్తారు? మేము అదే అడుగుతున్నాం. మేమేమంటున్నాం, మేము ప్రత్యేకంగా వాళ్ళకు నిధులు కేటాయించినాం. ఆ నిధుల్లో భాగంగా ఇప్పుడు కార్పొరేషన్ ఉంది, అదేవిధంగా ట్రైకార్స్ ఉన్నాయి. దాని నుంచి లోన్ రూపంలోనో లేకపోతే వేరే రూపంలో సబ్సిడీ రూపేణా ఇది డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. కానీ గత ప్రభుత్వంలో చాలా వాటికి శాంక్షన్ లెటర్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఏది ప్రతి దానికి ఇప్పుడు ఇది మీరు టీ ప్రైడ్ కానీ మిగతా కొన్ని చూసుకోండి, దాంట్లో సబ్సిడీస్ సంబంధించిన శాంక్షన్ లెటర్ ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ దానికి బడ్జెట్ లేదు. అంటే బడ్జెట్ లేకుండానే శాంక్షన్ లెటర్ ఇచ్చుకుంటూ అక్కడ బదనాం చేశారు. మళ్ళీ ఇక్కడ బడ్జెట్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అప్పటికే దీని మీద అప్పులు చేసిపోయారు. రిషి గారు, నా మాట మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇప్పటికే ఈ ఏదైతే అంశాలు ఉన్నాయి, ఇప్పుడు BC కార్పొరేషన్ ఉందండి, దాన్ని మొత్తం అప్పులు పాలు చేసిపోయారు. ట్రైకార్ ఉందండి, ఏది ST కార్పొరేషన్ సంబంధించి దాన్ని అప్పులు పాలు చేసిపోయారు. 400 కోట్ల వరకు దాంట్లో అప్పులు ఉన్నాయి. అప్పులు ఉండగా మళ్ళీ శాంక్షన్ లెటర్ ఇచ్చుకుంటూ పోయారు. దాన్ని ఏమనాలి? అంటే ఇప్పుడు చేయాల్సింది ప్రక్షాళన, దీంట్లో ప్రక్షాళన జరగాలి. ఆ అప్పులో కట్టాలి, అంతపాటు కొత్త నిధులు రావాలి, వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూట్ జరగాలి. తీరా ఎలక్షన్ టైం కొద్ది రోజులు ఉందనగా ఎట్లా పడితే అట్లా శాంక్షన్ లెటర్ ఇచ్చుకుంటూ, ఎట్లా పడితే అట్లా చేసుకుంటూ ఓట్ల కోసం కకృతిపడ్డ అంశాలు ఇవి. ఇందాక మీరు అన్నారు షాదీ ముబారక్ అన్నారు, కళ్యాణ లక్ష్మి అన్నారు. సార్, ఎక్కడ కొన్ని విషయాల్లో ప్రజల దగ్గర కనెక్టివిటీ పథకాలు ఉన్నప్పుడు వాటిని మేము డిస్టర్బ్ చేయడానికి లేవు. అది పక్క ఇవ్వాల్సిందే, చేయాల్సిందే. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ లేకపోతే మిగతాయి కానీ ఏది కూడా మా రాజకీయం కోసం దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తలేము. కానీ ఒక్కటైతే వాస్తవం రిషి గారు, అంటే ప్రభుత్వం దగ్గర కొంత హర్డల్ అయితే ఉంది. ఎటువంటి హర్డల్స్ ఉన్నాయంటే, ఆర్థికంగా ఫలాని అంశాన్ని పెట్టు లేకపోతే ఫలాని దీన్ని పెట్టి ₹1 తీసుకోవడానికి అవకాశం ఇప్పటికిప్పుడు లేదు. ఫర్ ఇన్స్టెంట్ మీకు చెప్పాలంటే, రైతు బంధు కోసం 7,500 కోట్లు ఏదైతే వాళ్ళు దాచిపెట్టుకున్నారో, అది ఇద్దామని అనుకున్నారు, అది కూడా రింగ్ రోడ్డును తాకట్టు పెట్టించిన పైసలే. సరే, అంతకుముందు ఏదో సంక్షేమ పథకం కోసం అని చెప్పి కోకాపేట భూములు అమ్ముకున్నారు. ఇక మా దగ్గర అమ్మడానికి ఏముంది అంటే, మేము అమ్మే ప్రభుత్వం కాదు. మేము ఏది ధనికుల దగ్గర నుంచి తీసుకొచ్చి పేదలకు పెట్టే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ ధనికులందరినీ అక్కడక్కడ వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. ప్రభుత్వ భూమిని మేము తాకట్టు పెట్టము, కార్పొరేట్ శక్తులకు మేము దాన్ని దారదత్తం చేయము, అలాంటి ఆలోచనలు కాంగ్రెస్ పార్టీకి లేవు. అయితే ఇక్కడ మేము చేద్దాం అనుకున్న విషయం ఏంటంటే, ఫస్ట్ ఆర్థిక సంస్కరణలు జరగాలి. దానికి ఎగ్జాంపుల్ మొన్న ఆర్థిక సంఘం సంబంధించిన 16th ఫినాన్స్ కమిషన్ అరవింద్ పనగరియా గారు చైర్మన్ వచ్చారు. ఈ ఆర్థిక సంస్కరణ విషయంలో సంక్షేమ పథకాలను కానీ లేకపోతే అభివృద్ధిని కానీ 2 జోడెడ్డు బండ్లను తీసుకెళ్లడం కోసం ఎటువంటి మెజర్ తీసుకుంటారని అనుకున్నప్పుడు, మేము కేంద్ర ప్రభుత్వం నుంచి కొంచెం హెల్ప్ తీసుకుంటూనే అభివృద్ధి కోసం అని చెప్పి, సంక్షేమ పథకాల కోసం అని చెప్పి నిధుల యొక్క సేకరణ అయితే జరుగుతుంది. ఆ నిధుల సేకరణ జరుగుతున్న క్రమంలో దాన్ని కళ్యాణ లక్ష్మి కానీ మిగతా కొన్ని పథకాలు కానీ, సరే కొన్ని పథకాలకు మనం పేరు మారుస్తాం. దట్ ఇండికేట్స్ దట్ దాంట్లో ఉన్న సారాన్ని చంపడం అని కాదు. దట్ ఇండికేట్స్ దట్ దాంట్లో ఇంకా కొంచెం ప్రోగ్రెస్
దాంట్లో ఇంకా కొంచెం పురోగతి ఉండాలన్న కారణం చేత చేస్తాం. ఇవన్నీ కంటిన్యూస్గా జరగాల్సిన పథకాలు, జరుగుతున్న పథకాలు కూడా. మా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఎవరు ఖాళీగా లేరండి. ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటున్నాం. నియోజకవర్గాలు ఇంత ధైర్యంగా తిరగలుగుతున్నాం అంటే దట్ బికాజ్ ఆఫ్ మేము చేస్తున్నాం అన్నట్టే కదా. కానీ రిషి గారు మీరు ఒకటి గమనించండి, ఇదేదో పార్టీకి వత్తాసు పలకాలని చెప్తున్న మాట కాదు, కానీ ఉన్న సిచ్యువేషన్ని, అంటే కిందికి దిగజారిన కుటుంబాన్ని మళ్ళీ లేపడం కోసం ఒక తండ్రి ఎటువంటి కష్టాలు పడతాడో, ఒక తండ్రి ఎటువంటి ఇబ్బందులు పడి ముందుకెళ్ళగలుగుతాడో. ఇప్పుడు అంటే ఆర్థికంగా డెఫిషియన్సీ బాగున్నప్పుడు తండ్రి ఏం చేస్తాడు, రూపాయి పోగు పెట్టాలని అనుకుంటాడు. అనుకొని ఎక్కడ ఇప్పుడు సపోజు ఇబ్బంది ఉందండి, ఒక 10 మంది ఉన్నాం, 10 మందిలో 2-3 చాలా బక్కగా ఉన్నారు, బాగా ఆకలితో ఉన్నారు అనుకున్నప్పుడు, మిగతా 7 కొంచెం మంచిగానే ఉన్నారు అనుకున్నప్పుడు ఆ 3కి ఒక ముద్ద పెట్టడానికే మనం ట్రై చేస్తాం. దాన్ని ఈక్వాలిటీ అంటాం. దాన్నే మనం ఇంకా బతకడం, ఎగ్జిస్టెన్స్లో ఉండాలని అనుకుంటాం. రాష్ట్ర పరిస్థితి కూడా అదే. ఇప్పుడు రైతు బంధులో కానీ లేకపోతే మిగతా విషయాల్లో మీరు చూడండి, రైతు బంధు అన్నప్పుడు మనం మొన్న డిస్ట్రిబ్యూట్ చేసిన పైసలు 7,500 కోట్లు మొత్తాన్ని డిస్ట్రిబ్యూట్ చేసాం. కానీ ఏ పారామీటర్ మీద డిస్ట్రిబ్యూట్ చేసినాము? ఫస్ట్ 1 ఎకరం, 2 ఎకరం, 5 ఎకరాలు, ఫస్ట్ ఎవరైతే ఈ బక్క చిక్కిన రైతులు ఉన్నారో వాళ్ళకి పైసలు పడాలి. మళ్ళీ రుణమాఫీ విషయం గురించి సేమ్ అది కూడా అట్లా జరిగింది. 50,000, ₹1,00,000, ₹1,50,000, 2,00,000. మహిళల విషయంలో తీసుకుందాం. ఇప్పుడు మహిళలకు ప్రతి నెల 2,500 అని చెప్పేసి ఒక స్కీమ్ని పెడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక సభలో అన్నారు. ఆ తర్వాత గ్యాస్ కనెక్షన్ అన్నారు. మరి వీటి గురించి ఏమంటారు సార్? ఇప్పుడు చూడండి, త్వరలోనే మాత్రమే ఉందా, లేకపోతే ఇంకా ఏమన్నా 2,500 ప్రతి మహిళకి ఇచ్చేది ఏదైతే ఉందో అది డిజిటల్ కార్డులు వచ్చిన తర్వాత జరుగుతుంది. మీరు హోప్ఫుల్ గానే ఉండండి ఆ విషయంలో. ఆ విషయంలో ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడు ఇంకా త్వరలో త్వరలో కాంగ్రెస్ పార్టీ వాడే ప్రతి మాట, ప్రతి సందర్భం త్వరలో. అది ఇంకోటి ఏంటంటే సంక్రాంతికి సన్న బియ్యం అన్నారు, అదేమైపోయింది. ఇంకోటి రేషన్ కార్డ్స్ అదే అని అన్నారు, అదేమైపోయింది. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అని అన్నారు. అన్నిటికీ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఇది అన్ని మేమేమంటున్నాము, అసలు మీరు ఆ విషయంలో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ద మోస్ట్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ విచ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇందిరమ్మ ఇల్లు. అంటే ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేసి ఒక ఊళ్ళో పారదర్శకంగా మన కళ్ళ ముందు ఎవరైతే పేద వ్యక్తి, గుడిసున్న వ్యక్తి కనబడతాడో అతనికే ఇల్లు ఇవ్వాలన్న ఆలోచన ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఒక బృహత్కర గొప్ప చర్య. రిషి గారు మీరు అర్థం చేసుకోండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనగానే ఎమ్మెల్యే దగ్గర పైరలు చేసుకోవడం కాదు, లాటరీ పేరుతో లాటరీ తీసినా కూడా వెనక నుంచి గుట్టు చప్పుడు కాకుండా ఎలకట్ చేసుకోవడం కాదు. నిజమైన పేదోడికి, నిజమైన గుడిసున్న వ్యక్తికి, దాంతోపాటు సామాజికంగా అణచివేయబడ్డ వ్యక్తికి ఒక ఇల్లు కావాలన్న కళ ఏదైతే ఉందో, ఆ సహకారం ఏదైతే ఉందో, అలా 5 లక్షలేమో పై స్థాయి వాళ్ళకి, పై వర్గాల వాళ్ళకి, ఎస్సీ ఎస్టీలకేమో 6 లక్షల కేటాయింపు ఏదైతే ఉందో అది జరుగుతుంది. సరే, అది ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఇంకా దాన్ని లోతుగా మాట్లాడితే ఏం ప్రాబ్లం లేదు. అది అంటే ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ట్రాన్స్పరెన్సీగా ఇల్లు అనేది కేటాయింపులు జరుగుతుంది, ప్రతి సంవత్సరం కేటాయింపులు జరుగుతుంది. ఇంకా అదొక బృహత్కరమైన ప్రక్రియ. ఇళ్ళ విషయంలో కాంగ్రెస్ పార్టీని అనాల్సిన అవసరం లేదు సార్. ఇందిరమ్మ ఇల్లు అనేవి ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లే. సో ప్రతి ఒక్కళ్ళు ఇందిరమ్మ ఇళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు. మీరు ఇందాక మహిళల విషయం అడిగారు సార్. మహిళలని ఉత్తేజపరచాలి, మహిళలను అప్లిఫ్ట్ చేయాలన్న అంశం అదేదో వేగ్గానో లేకపోతే ఏదో పొలిటికల్ స్టంట్లో భాగంగా వచ్చిన అంశం కాదు సార్. ఇది స్ట్రక్చరల్ ఇష్యూ, ఇది సోషల్ ఇష్యూ. దీన్ని స్ట్రక్చరల్ సోషల్ ఇష్యూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఎకనామికల్ సస్టైనబిలిటీ అనేది ఉమెన్ చేతిలో ఉంటే జరిగే పరిణామాన్ని ఆలోచించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అందుకోసం 2,500 కానీ, గృహజ్యోతి కానీ, లేకపోతే ఇంకా మనకు విద్యుత్ సంబంధించిన అంశాలు కానీ, ఇవన్నీ మహిళల పేరు మీద ఉంటాయి. అయితే మేమేమంటున్నాం సార్, అది ఎంకరేజ్మెంట్ సార్. మేము స్కూటీలైనా లేకపోతే ఇంకేదైనా ఇద్దామనుకున్నది ఎంకరేజ్మెంట్ రూపంలో ఇద్దామని అనుకున్నాం. అయితే మీరు చూడండి, ఉచిత బస్సు అనగానే కొంతమందికి అది సంకుచిత మనస్తత్వంతో ఆలోచిస్తున్నారు. సరే, ఇదే హైదరాబాద్లో 10,000కి 12,000కి ఉద్యోగాలు చేసుకునే మహిళలు ఉంటారు. వాళ్ళ జర్నీలోనే దాదాపు 2-3 వేలు అక్కడే అయిపోతాయి సార్. అది వాళ్ళకు భారమే ఒక విధంగా, అక్కడ మిగిల్చినట్టు ఉంటుంది కదా. మేమేమంటున్నాం, కేవలం పండుగలకు పబ్బాలకు రాకపోకల కోసం ఇది తీసుకొచ్చిన పథకం కాదు సార్ ఇది. అవి వన్ ఆఫ్ ద పార్ట్ కావచ్చేమో, కానీ ఎకనామికల్ సస్టైనబిలిటీలో, దాంతోపాటు సోషల్ కనెక్టివిటీలో మహిళ యొక్క పాత్ర ఉండాలన్న కారణం చేత పెట్టింది ఇది. ఫ్రీ బస్ గురించి ఫ్రీ బస్ గురించి మాట్లాడారు మీరు. ఒక టాపిక్, ఫ్రీ బస్ని మహిళలకు ఉచితంగా ఇచ్చారు, కానీ ఇక్కడ మాత్రం పురుషులకు మాత్రం ఒక టికెట్ రేట్లు అనేది అమాంతరం పెంచారు, ఆర్టీసీని కూడా నష్టం చేశారు. మళ్ళీ దాన్ని ఎలా సమర్థించుకుంటారు సార్? ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు టికెట్ రేటు పెరగలేదు. ఇన్ కేస్ పండుగ రోజు, దసరా రోజు, సంక్రాంతి రోజు ఇన్ కేస్ పెరిగినా కూడా అది స్పెషల్ పేరు అంతే. స్పెషల్ ఓరియంటేషన్ అది ప్రతి సంవత్సరం ఎప్పటి నుంచో జరుగుతుంది అది. ఎందుకంటే కొన్ని బస్సులు బయట నుంచి హైర్ చేసుకోవాలి, ఒక రౌండ్కే ఫుల్గా వెళ్తాయి, వచ్చేటప్పుడు ఖాళీగా వస్తాయి.
అందుచేత సిటీ బస్సులను స్పెషల్ పేరుతో అట్లా నడిపించుకుంటారు. మేడారం జాతర జరిగినప్పుడు, లేకపోతే సంక్రాంతి పండుగప్పుడు, దసరా పండుగప్పుడు, లేకపోతే ఎక్కడైనా జాతర జరుగుతున్నప్పుడు స్పెషల్గా పెడతారు వాటిని. అవి వేరే లెక్క సార్. నిజంగా నేనేమంటున్నా అంటే ఇది మన చింతపల్లి, దేవరకొండ, ఇదంతా పాటు కల్వకుర్తి ఈ ప్రాంతాల్లో అటవీ ఉత్పత్తులు కొన్ని నేను చూసింది చెప్తున్నాను సార్. ఎల్బీ నగర్లో నేను చూస్తున్నప్పుడు ఈ సీతాఫలకాయలు ఒకటి, ప్రతి పండగకు కొన్ని గ్రాసెస్, కొన్ని ఫ్లవర్స్, ఇవన్నీ మహిళలు తీసుకొచ్చి అమ్మేవాళ్ళు. అయితే నేను ఒక మహిళను సామాన్యంగా ఏమని అడిగినంటే, అమ్మ ఇది మీకు ఎలా ఉంది అంటే, మీరు అటు నుంచి ఉచిత బస్సుకే వస్తున్నారు కదా, ఎట్లుందంటే వాళ్ళు ఒక మాట స్పష్టంగా చెప్పారు, అయ్యా మేము నార్మల్గా వచ్చేటప్పుడేమో ఒక 120 నుంచి 150 రూపాయలు ఒక సైడ్కి, రాను పోను ఒక 250 నుంచి 300 రూపాయలు అయితే మాకు ఖర్చు అవుతుంది అయ్యా, లాభం ఒక 200 300 వరకు అయితే వస్తుంది. కానీ ఇప్పుడు మాకేందంటే మాకు 600 వరకు మాకు లాభమే వస్తుందయ్యా. లాభం వస్తున్నప్పుడు 600 మాకు మా జేబులోకి వెళ్తున్నాయి, మా ఖాతాలోకి వెళ్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఛార్జీల మీద మాకు ఇబ్బంది లేదు. మేము ఇన్కేస్ ఒక బస్సు వెనక ముందు మిస్ అయినా కూడా వేరే బస్సు మేము ఎక్కగలుగుతున్నాం, మా గమ్యస్థానానికి మేము రాగలుగుతున్నాం. అంటే అక్కడున్న ఉత్పత్తులను మేము ఇక్కడ అమ్ముకోవడానికి మాకు అవకాశం ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. మీరు దాని ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూడండి. అంటే ఈ ఎకనామికల్ అంశాలలో వాళ్ళ ఇన్వాల్వేషన్ రావడానికి ఒక ఎంకరేజ్మెంట్గా మారింది. అంటే ఇట్స్ ఎంకరేజ్మెంట్, వాళ్ళ ఇన్వాల్వేషన్ దీంట్లో రావడం అనేది ఎంకరేజ్మెంట్. దాన్ని మనం వేరే దృష్టిలో చూడొద్దు, దాన్ని మార్చొద్దు. మీరు చూడండి రిషి గారు, ఈరోజు హైదరాబాద్లో చూడండి, మహిళలు ఎక్కువ బస్సులో ఉన్నారు, డామినేట్. దీన్ని ఆహ్వానిద్దాం రిషి గారు, తప్పే ఉంది. వాళ్ళు ఇన్వాల్వ్ రానివ్వండి. ఆలు మొదలు ఇద్దరు సంపాదిస్తే కుటుంబం ఇంకా బాగా పోతుంది కదా, తప్పే ఉంది. వాళ్ళకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. ప్రతి కుటుంబానికి డైరెక్ట్గా ఒక 3000 వరకు బెనిఫిట్ అయితే జరుగుతుంది కదా. దాన్ని వేరే రూపేణ గుంజుకుందామని ఆలోచన పార్టీకి లేదు రిషి గారు, అసలు పార్టీకి లేదు, ప్రభుత్వానికి లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో అసలు ఆలోచించలేదు. ఈ జేబులో నింపి ఈ జేబులో చుల్లి పెట్టాల్సిన ఆలోచన కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి లేదు. అది బీఆర్ఎస్కి ఉండొచ్చేమో, బీజేపీకి ఉండొచ్చేమో. బీజేపీకి ఇంకా రెట్టింపు స్థాయిలో ఉంటుంది. ఏది జిఎస్ల పేరుతో, ట్యాక్స్ల పేరుతో సామాన్య నెట్టు విరుస్తారు కదా, అట్లా నెట్టు విరచడానికి మేము సిద్ధంగా లేము. మా ఆలోచన ఎప్పుడైనా దురదృష్టితో ఉంది. అందుకోసమే నేను మహిళల పేరుతో, ఇప్పుడు మీరు చూడండి డ్వాక్రా మహిళలు, అది అంత గౌరవ ముఖ్యమంత్రి గారు స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో చాలా మీటింగ్లు పెట్టుండే. అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళను ఆర్థికంగా స్వావలంబన చేయాలి. ప్రతి మహిళ కోటీశ్వరాలు కావాలి. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం. మేడ్చల్లో జరిగిన ఒక సభలో ముఖ్యమంత్రి గారు చెప్తారు, చాలా చాలా స్పష్టంగా చెప్తారు. ఏమని చెప్తారంటే, కుట్టు మిషన్లు కానీ లేకపోతే కొన్ని అల్లికలు కానీ వీటిలో మిమ్మల్ని కనుక ఎంకరేజ్ చేసే ప్రయత్నం కనుక చేస్తే దాని ద్వారా మీరు ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ కొన్ని ఎక్కడైనా వెళ్ళండి, కొన్ని చోట్ల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కాంట్రాక్ట్లు ఇస్తుంటారు. రిషి గారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కాంట్రాక్ట్ ఇచ్చుడేంది, దట్టు మహిళల పేర్ల మీద ఇచ్చుడేంది, అది ఎంత ఎంకరేజ్మెంట్. అంటే గత ప్రభుత్వంలో ఇవి చేయలేదంటారా? అంటే నిమిత్తం మాత్రం కొంతవరకు, అది కూడా గవర్నమెంట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ రూపంలో చేయడానికి ట్రై చేశారు. కానీ ప్రతి చోట ఏది వితౌట్ రిజర్వేషన్ అనే అంశం, అంటే రిజర్వేషన్ ఇట్ మీన్స్ ఇక్కడ వీళ్ళు మాత్రమే ఉండాలి, అక్కడ వీళ్ళు మాత్రమే ఉండాలన్న ఆలోచన లేకుండా యూనివర్సల్ పర్స్పెక్టివ్ ఆలోచించారు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో కుటుంబశ్రీ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఎంకరేజ్ చేయడం కోసం, పర్టికులర్ మహిళల్ని ఎంకరేజ్ చేయడం కోసం. ఇలాంటిది బెస్ట్ ఇనిషియేటివ్ మేము ఇక్కడ తీసుకున్నాం, ఏంది వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం. అందులో భాగంగా వచ్చిందే ఈరోజు ఉచిత బస్సు కానీ, లేకపోతే విద్యుత్ 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం కానీ, లేకపోతే గ్యాస్ 500 రూపాయలకే గ్యాస్ కానీ, ఇవన్నీ ఎంకరేజ్మెంట్లో భాగంగా. ఇందిరమ్మ ఇల్లు కూడా ఇంటి యజమానిగా ఫస్ట్ మహిళనే పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. దట్ ఇండికేట్ దట్ మాది ఏది ప్యాట్రియార్కల్ ఏది పురుషాధిక్యతంతో కూడుకున్న ప్రభుత్వం కాదు, ఆ భావనతో ఉండేదైతే కాదు. మేము ఒక విధానాలతో ఉన్నాం, ఒక ఆలోచనతో ఉన్నాం. మహిళల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం ఈ విధంగానే ఆలోచిస్తుంది. మహిళలను ఇంత గౌరవించుకునే కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ తల్లినే అసలు మార్చిన ఘనత కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి అంట సందర్భాలు కూడా. కేవలము కాంగ్రెస్ తల్లి మాత్రమే తెలంగాణ తల్లి కాదు. తెలంగాణ తల్లి అయితే వజ్ర వైడ్యూరాలతో అమ్మ నిండుగా ఉంటుంది. కాంగ్రెస్ తల్లి మాత్రం ఏది లేకుండా అలా ఉన్న నిస్సహాయ స్థితిలో చూస్తున్నామని చెప్పేసి కూడా అన్నారు. మరి దాన్ని ఎలా సమర్థించారు? సరే, యాక్చువల్ రిషి గారు 10 సంవత్సరాల్లో దే ఆర్ నాట్ రికగ్నైజ్డ్ అఫీషియల్లీ. తెలంగాణ తల్లిని అఫీషియల్గా రికగ్నైజ్ చేయలే, ఎక్కడ ఒక జీవో వేయలే, ఎక్కడ ఒక గెజెట్ పాస్ చేయలే. మేము అఫీషియల్గా చేసినాం కదా. లేదండి, అది జీవో పాస్ చేసిన సందర్భము కవిత గారు స్టేట్మెంట్ తో సహా ఇచ్చారు, అది చూపించారు. కావాలంటే ఒకసారి చూడండి వీడియోస్. తెలంగాణ గీతం అంటే తెలంగాణ గేమ్ ఏదైతే ఉందో దానికి అఫీషియాలిటీ లేదు, తెలంగాణ తల్లి విగ్రహానికి అఫీషియాలిటీ లేదు, అఫీషియల్గా లేదు.
ఇక్కడ మీరు ఒకటి చూడండి, కాంగ్రెస్ అంటే ఏ ప్రభుత్వానికైనా ఒక విధి విధానం ఉంటుంది, అంటే ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, సపోజ్ బీజేపీ ప్రభుత్వం అనుకోండి, వాజ్పేయి గారి పేరున ఒక బ్రిడ్జ్ ఓపెన్ చేస్తారు, అర్థం చేసుకోండి అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు నాయన నరసింహారెడ్డి గారి పేరు మీద ఒక ఫ్లైఓవర్ ఉంటుంది, స్టీల్ బ్రిడ్జ్ అని ఆర్టిస్ట్ రాష్ట్రాల్లో, అంటే అది బీఆర్ఎస్ పార్టీ విధి విధానంలో భాగం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అనుకున్నప్పుడు మాకంటూ ఒక విధి విధానం ఏముంటుందంటే, మేము అభ్యుదయ భావంతో ప్రగతిశీలంగా ఉండి సామాన్య సహజ మహిళ రూపేణ తెలంగాణ తల్లి ఉండాలని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక అభిమతం అనుకున్నప్పుడు ఆల్రెడీ జీవోలో పేర్కొని ప్రభుత్వం చేత గుర్తింపబడ్డ తెలంగాణ తల్లిని మేము మార్చి ఉండుంటే మాకు తప్పేది, అది 100% అంటున్నాం, మాకు తప్పేది. కానీ మేము అలా చేయలే, లేని రికగ్నేషన్ మేము తీసుకొచ్చినాం. అది కూడా తెలంగాణ తల్లి ఎలా ఉండాలని చెప్పి జీవోలో చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉంటారు, కింద పిడికలు ఉంటుంది. సగటు మహిళ మనకు ఏంటంటే కంటే ఆభరణం వేసుకుంటారు, సగటు మహిళ అంటే మన తల్లిని తెలంగాణ తల్లిలో చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మన తల్లికి మంగళసూత్రాలు ఉండవా అండి? నేను అట్లా అంటలేను, మంగళసూత్రాలు లేదు రిషి గారు, నేను ఏమంటున్నా మళ్ళీ అది వేరే అంశం రిషి గారు. తెలంగాణ తల్లి అనుకున్నప్పుడు మళ్ళీ మనం దాన్ని ఏది బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఉన్న పర్స్పెక్టివ్ లో మనం తీసుకెళ్ళగలిగితే ఇట్స్ నాట్ ఫెయిర్. సరే, ప్రతి తల్లిని ఎవరైనా సరే ఒక దేవత మూర్తిగా చూడాలని ప్రతి బిడ్డడు అనుకుంటారు, మరి ఎందుకు ఇలా చేయడం కరెక్ట్? అంటే ఇప్పుడు నేనేమంటున్నా, నా తల్లి కిరీటం వేసుకుంటేనే నాకు దేవతనా? కాదు కదా. నా తల్లి ఎలా ఉన్నా నాకు తల్లి. తెలంగాణ తల్లి అంటే ఇలా ఉండాలని అనుకున్నాం, నా తల్లి లెక్క ఉంది, నా తల్లి అని అనుకుంటా, తప్పే ఉంది. భారతమాతను చూసుకున్నాం, పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు తల్లిని చూసుకున్నాం, మరి వాళ్ళు మార్చలేంది మనం ఎందుకు మార్చాల్సి వచ్చింది? అంటే అన్ని అంశాల కంటే తెలంగాణ అంశం చాలా గొప్పది. మార్చడంలో లేదు, మార్చడంలో చేర్చడంలో చెప్తా వినండి. తెలంగాణ తల్లి అంటే విగ్రహం యొక్క గొప్పతనం కానీ లేకపోతే తెలంగాణ చైతన్యవంతమైందండి. తెలంగాణ డివోషనల్ కాదు, తెలంగాణ డివోషనల్ కనెక్టివిటీ లేదు, తెలంగాణ అనేది చైతన్యంతో కనెక్టివిటీ అయింది. మనం ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా చూడండి, ఒక సపరేట్ స్టేట్ని తెచ్చుకోవడం కోసం ఇన్ని బలిదానాలు జరిగిన అంశాలు కానీ, ఇన్ని రాజకీయ చర్చ జరిగిన అంశాలు కానీ, లేకపోతే ఇంత ఒక కేంద్రంలో ఉన్న వాళ్ళని మెడలు వంచిన అంశాలు కానీ ఉండేనా? తెలంగాణ ఉద్యమం నుంచి నాయకులు పుట్టుకొచ్చిరండి మన తెలంగాణలో. అంటే అలా అనుకున్నప్పుడు ఆ చైతన్యం ఎక్కడ చావద్దు, ఆ చైతన్యం ఎప్పటికే ఉండాలన్న ఆలోచనతో ప్రభుత్వాలు నడవాలి. మేమేమంటున్నాం, ఇన్ కేస్ ఒకటే చెప్తున్నారు రిషి గారు, మీరు ఒకటైతే క్లారిటీగా అర్థం చేసుకోండి. వాళ్ళు గతంలో ఉన్న విగ్రహాన్ని అఫీషియల్గా గుర్తించి ఉంటే మేము విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు. వాళ్ళు అఫీషియల్గా గుర్తించి అదే విగ్రహాన్ని మేము కంటిన్యూ చేసే వాళ్ళేమో, ఇంకా బాగా తీసుకెళ్లే వాళ్ళేమో. ఎస్, మా ప్రభుత్వం ఇలా ఉండాలనుకుంటుంది, ఇలా ఉన్న విగ్రహం పెట్టాలనుకున్నాం, పెట్టినాం, తప్పే ఉంది. కనీసం ఇలానే రికగ్నైజ్ చేయలేదు కదా. మా తల్లి రూపేణ ఉన్న విగ్రహాన్ని కూడా మీరు రికగ్నైజ్ చేయడానికి మీకు మనసు రాలేదు కదా. మేము ఇదే స్ట్రైట్గా అడుగుతున్నాము. ఉద్యమ సమయంలో గౌరవ కేసీఆర్ గారు పోరాటం చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? ఆనాడు అంతా తెగించి కొట్లాడిన తెలంగాణ కోసము తెలంగాణ పిడికిలెత్తి జై తెలంగాణ అన్న నినాదం కూడా ఇప్పటికీ ప్రతి సభలో రేవంత్ రెడ్డి గారు అన్న పాపాన కూడా పోలేదని అంటున్నారు, జై తెలంగాణ అన్న పాపాన కూడా పోలేదని అంటున్నారు. దాన్ని ఎలా సమర్థించుకుంటారు? కొండారెడ్డిపల్లిలో పుట్టి ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి వచ్చి టీడీపీ పార్టీలో ఉన్నా కూడా అక్కడ చంద్రబాబు నాయుడుతో కొట్లాడి, అంటే ఎన్నో లెటర్స్ ఇప్పించి ఎన్నో అంశాల్లో తెలంగాణ ఉద్యమంలో ముందుకుండి వచ్చారు. సరే, అప్పటికే ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి మేమేమంటున్నాము, ఒకటైతే మీరు అర్థం చేసుకోవాలి స్పష్టంగా, కేసీఆర్ గారి యొక్క ఉద్యమ నేపథ్యాన్ని మేము తప్పుపడడానికి లేము. వాళ్ళకున్న రాజకీయ ఎత్తుగడలు ఏదైనా కావచ్చు కాక, ఏ విధంగా అయినా ముందుకెళ్ళొచ్చు కాక. కానీ రేవంత్ రెడ్డి గారిని ఢీకొట్టడం కోసం కేసీఆర్ గారు నిజమైన తెలంగాణవాది, నికార్సైన తెలంగాణవాది అని చెప్పి మనం సర్టిఫైడ్ ఇవ్వడానికి కూడా కరెక్ట్ కాదు. నేను ఎందుకంటున్నా అంటే రిషి గారు, ఈ మాట ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నారంటే వేరే రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటే కాదుగా. అవును, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓట్లేసి మంచి మెజార్టీ ఇచ్చి సీట్లు ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అయ్యారు. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ వాదని అనుకుని ఇచ్చిరా, లేకపోతే వేరే వాదని అనుకుని ఇచ్చిరా? చెప్తున్నాను, అంటే ఏ పార్టీ సపోర్ట్తో మేము గెలిచినాం? మా సొంతంగా మేమే కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలతో కలుసుకొని బయటకు వచ్చినాం కదా. సో ఇక్కడ మీరు చూడండి, కేసీఆర్ అనే వ్యక్తి 2021లో పార్టీ పెట్టి బయటికి రావడం కోసం కొన్ని రాజకీయ కారణాలు, కొంచెం రాజకీయ సమీకరణలు ఉంటాయి. ఆయన సామాజికంగా ఒక ఉద్యమ రూపంలో ఉన్న దానికి పొలిటికల్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వాడడం వల్ల అప్పటికి కాంగ్రెస్ పార్టీ యాంటీ ఇన్కంబెన్సీ బిల్డ్ అవ్వడం వల్ల వాళ్ళ అధికారంలో రావడం జరిగింది. ఆయనే యోధుడు, ఆయనే ఫైనల్ అని చెప్పి చెప్పుకోవడానికి లేదు. ఇన్ కేసు ఆయనే కనుక ఫైనల్ అయినా ఉంటే
10 సంవత్సరాలు అధికారంలో వచ్చినప్పుడు నిజమైన ఉద్యమకారులను గుర్తించి అక్కడ అవకాశాలు ఇచ్చేటోళ్ళు. కానీ అప్పుడు కూడా ఎవరైతే తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళనే తీసుకొచ్చి మళ్ళీ అధికారంలో కట్టబెట్టే పని చేశారు కదా. ఉద్యమకారులను గుర్తించి ఇవ్వలేదు అని అంటున్నారు. ఒక బాల్కసుమన్ని చూడొచ్చు కదా. ఒక బాలకృష్ణ ఒక్కనే చూద్దామంట. చాలా మంది ఉన్నారు, ఒక్కలేనా, చాలా మంది ఉన్నారు అందులో. అంటే చాలా మంది వాళ్ళ ఎగ్జిస్టెన్స్ నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళు రాజకీయంగా డౌన్ అయిపోయారు, అది వేరే టాపిక్. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఇప్పుడు అంటే మన రేవంత్ రెడ్డి గారి యొక్క ఇన్వాల్వేషన్ తెలంగాణ లేదని చెప్పి వాళ్ళేదో వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళ హిస్టారికల్ అంశాల్లో దాన్ని రాంగ్గా ఇంటర్ప్రిట్ చేశారని చెప్పి మనం దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మేము ఇప్పటికీ చెప్తున్నామండి, ఈజ్ అ ఫైటర్. రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి ఫైటర్. మనం ఒప్పుకున్న ఫైటర్ కాబట్టి తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేసిరు, లేకపోతే యాక్సెప్ట్ చేసేటోళ్ళు కాదు. తర్వాత మీరు చూడండి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ గీతాన్ని, తెలంగాణ తల్లిని, అదేవిధంగా తెలంగాణ కళాకారుల్ని, తెలంగాణ ఉద్యమకారులను వాళ్ళందరినీ ఏకతాటిపై తీసుకురాగలిగారు. మరి తెలంగాణ మీద ప్రేమ ఉంటుందా లేనట్ట? అంతే కదా, తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్టే కదా. తెలంగాణ అంశాల విషయానికి వచ్చిన పర్టికులర్ ఎక్కడ ఆయన కాంప్రమైజ్ కాలే, కాంప్రమైజ్ కారు కూడా. అంటే దట్ ఇండికేట్ దట్ ఇక్కడ ఏంటంటే కేవలం కేసీఆర్ గారు కనపడితేనే తెలంగాణ లేకపోతే లేదన్నట్టు కూడా కరెక్ట్ కాదు. అది నేను మరి అట్లయితే కేసీఆర్ గారు మొదటగా ద్రోహం చేసింది కోదండరాం సార్ని కదా. కోదండరాం సార్ జేసీ చైర్మన్ ఉండే, ఎన్నో సామాజిక ఉద్యమకారులు, ఎన్నో ప్రజా సంఘాలు దాంట్లో ఇన్వాల్వ్ అయినాయి. వాటన్నింటినీ ఒక్కొక్కటి స్ప్లిట్ చేసుకుంటూ ఈయనే ఏకఛత్రాధిపత్యం చేసుకుంటూ వచ్చారు కదా. చేసిన తర్వాత తెలంగాణ ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చారు. కాబట్టి వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అని చెప్పి కూడా వేగ్గా చెప్పడానికి కూడా లేదు. ఆ స్థాయి నాలాంటిది కాకపోవచ్చు. కాబట్టి రిషి గారు నేనేమంటున్నా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇలాంటి విషయాల్లోకి వచ్చినప్పుడు వారిని తక్కువ చేసి చూడడానికి లేదు. ఓకే, 6 గ్యారెంటీలను తప్పుదోవ పట్టించడానికి మాత్రమే ఇవన్నీ నాటకాలు ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో, తర్వాత లగచర్ల విషయంలో ఇవన్నీ ముందుకేసుకుంటున్నారు. కేవలం 6 గ్యారెంటీలను ఎక్కడ అడుగుతారనే ఉద్దేశంతోనే ఇవన్నీ ముందుకేసుకొని ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయిస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి దాన్ని ఎలా సమర్థించుకుంటారు, దాన్ని ఎలా చూడొచ్చు? యాక్చువల్గా రామారావుకి అంటే రామారావు గారికి, కేటీ రామారావు గారికి ఒక విషయం అయితే చెప్పాలి. లగచర్లలో నిప్పు పెట్టింది నువ్వే, అది వాస్తవం. అక్కడ నిప్పు పెట్టి 10 చోట్ల కుంపటి కాల్చుకుందాం, వాళ్ళకేం అవసరం ఉంటుంది? అది అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ బల్బును గెలక ఆ ఫ్యాన్ని గెలకల కంటే మెయిన్ ఆఫ్ చేసేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలోనే ఏదో లొల్లి పెట్టి చిచ్చు పెడితే అమాయక గిరిజన ప్రజల ముందుండి వాళ్ళ ద్వారా సింపతి గెయిన్ చేసుకుని విక్టిమ్ కార్డు వాడి రాజకీయంగా బెనిఫిట్ అయితే బాగుంటుంది కదా. మహబూబ్ నగర్లో అసెంబ్లీ భూములు లాపుకొని కలెక్టర్ ఆఫీస్ కట్టినామని చెప్పి అక్కడ ఉన్న ఒక సీనియర్ పార్టీ నాయకుడు, అదేవిధంగా ఒక కౌన్సిలర్ కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఇవన్నీ వాస్తవాలు. ఇక్కడ లగచర్ల ఇష్యూ జరిగిందని చెప్పి మహబూబాద్లో చెప్తున్నా, మహబూబాద్లో జరిగిన విషయం ఇది. సారీ, నేను ఇంతకు మహబూబ్ నగర్ చెప్పినట్టున్నా. మహబూబాద్లో కలెక్టర్ ఆఫీస్ కట్టడంలో భాగంగా అసెంబ్లీ భూములు గుంజుకున్నావు, అక్కడ రైతుల భూములన్నీ పోయినాయి. నువ్వు ఇక్కడ లగచర్ల ఇష్యూ పెట్టి నువ్వు అక్కడ పోయి ధర్నా చేసినావు, గిరిజన దీక్ష ఏదో ధర్నా చేసినావు, నీ దొంగ దీక్షలు చేసినావు. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అన్నీ అంటే భూసేకరణ చేసి ఇది ఆచారం భూముల్లో, ఫార్మాసిటీ భూముల్లో పేదోడు భూములు పోలే, దాంతోపాటు మనకి ఇక్కడ దండు మల్కాపూర్ దగ్గర పేదోడు భూములు పోలే, నువ్వు ఏడేడైతే ఇండస్ట్రియల్ పార్క్ కోసం దానికోసం అని చెప్పి సేకరణ చేసిన భూముల్లో పేదోడు భూములు పోలే, మల్లన్న సాగర్లో పేదోడు భూములు పోలే, నువ్వు ప్రాపర్ వేలో కంపెన్సేషన్ ఇచ్చినావు. నువ్వు గొప్పనివా నువ్వు? సో ప్రతి చోట నువ్వు ఆగం చేసి ప్రతి చోట నువ్వు ఇబ్బంది పెట్టి ఈరోజు కొత్తగా ఏదో కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతుంది చేస్తుందని చెప్పి నువ్వు దాని రాంగ్ పరిశ్రమలో తీసుకొని లగచర్ల దగ్గర ఒక మంట పెట్టే ప్రయత్నం చేసినావు. దానివల్ల ఏం జరిగిందంటే అమాయకమైన గిరిజన రైతులను గిరిజన ప్రయత్నం ఇబ్బంది పెట్టి అభివృద్ధికి దూరం చేసే ప్రయత్నం చేసినాం. అది వేరే విషయం. ఈ ఫార్ములా కేసు విషయంలో మీరు చూడాల్సింది ఏదో అవినీతో లేకపోతే ఇంకోటో కాదు సార్. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే అధికారాన్ని దుర్వినియోగం. అంటే ఎట్లా దుర్వినియోగం చేసుకున్నాడు అంటే వాళ్ళ నాన్న సీఎం కాబట్టి, ఈయన ఒక మంత్రి కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అన్న భావనలో పోయాడు. అది ఇష్టం వచ్చినట్టు కాదు, కేవలం హైదరాబాద్ ఇమేజ్ని పెంచడానికి మాత్రమే అని చెప్పేసి కూడా అన్న సందర్భాలు విన్నాం. రిషి గారు మీరు చూడండి, 55 కోట్లు సెక్రటరియట్ బిజినెస్ రూల్స్కి వ్యతిరేకంగా, ఆర్బీఐ నామ్స్కి వ్యతిరేకంగా ఎలక్షన్స్ కోడ్ని డామినేట్ చేస్తూ జరిగిన లావాదేవీ. ఇక్కడ ఏంటి బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తామని చెప్పేసి కూడా అన్నారు కదా. మరి ఫైన్ ఎందుకు వేసింది? మరి ఆర్బీఐ మనకు ఫైన్ ఎందుకు వేసింది? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మనం 6 కోట్లు ఎందుకు కట్టినాం? తప్పు జరిగింది కాబట్టి కట్టినాం. అది ఎవరికి తెలిసింది విషయం? ఆ ఫైన్ ఎవరి మీద నెత్తి మీద పడ్డదంటే అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్ ఎవరైతే మనకు దానకిషోర్ గారు మొన్నటి వరకు ఉండే, వారి నెత్తి మీద ఆ ఫైన్ పడేటట్టు ఉంది. అసలు పిటిషన్ ఎవరు వేశారండి? ప్రభుత్వం వేసిందా? పార్టీ పెద్దలు వేసారు? ఎవరు వేసారు? దానకిషోర్ గారు వేసారు. ఎందుకు వేసారు? ప్రాపర్ వేలో జరగలేదు,
ఇక్కడేదో క్విడ్ ప్రోకో నడిచింది. అదేవిధంగా ఆర్బీఐ నుంచి మనకు మొట్టికాయలు వచ్చినాయి, ఇది డైరెక్ట్ ట్రాన్స్ఫర్ జరిగిందని చెప్పి అక్కడ వచ్చింది. ఇది వాస్తవాలా కాదంటారా? ఈ 3 వయలేషన్ అయితే జరిగింది కదా. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని చెప్పి ఏదో నెల్సన్ అనే ఒక పత్రిక ఉంటుంది, అది కూడా ఫండెడ్ పత్రిక. మా డౌట్ ఏంటంటే ఈయన దానికి ఫండ్ ఇచ్చిండేమో అనుకుంటున్నా. అది 700 కోట్లు వచ్చిందని అంటుంది. ఏడొచ్చింది 700 కోట్లు ఏ రూపేణా వచ్చింది? దాన్ని ఎట్లా మనం లింక్ చేసుకుంటూ పోతాము? అంటే పోయిందైతే కనబడుతుంది, వచ్చింది కనబడతలేదు కదా. కేటీఆర్ అనే వ్యక్తి తప్పు చేయలేదని చెప్పి ప్రతిసారి నిరూపించుకోవడం కోసం అటు మీడియాను, అటు హైప్ని, కొన్ని పత్రికలని, కొన్ని రిపోర్ట్లని బేస్ చేసుకుని ముందుకెళ్తా అంటుండు కదా. కానీ అసలైన విషయం ఒప్పుకుంటలేడు ఎందుకు? జరిగిన తప్పు ఇది, ఇట్లా జరగాల్సింది కాదని చెప్పి ఒప్పుకుంటలేడు ఎందుకు? అక్కడ చెయ్యలేదు కాబట్టి తప్పు ఒప్పుకుంటలేదు. లేదు సార్, మేమేమంటున్నాము, ఎందుకు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడే పంపించాల్సిన అవసరం ఉంది? ఆర్బీఐ నామ్స్ దాటుకొని పౌండ్స్ రూపంలో ఎందుకు బయట దేశాలకు మనీ పంపించాలి? దాంతోపాటు ఏది అప్పటి వరకు ట్రైపార్ట్ అగ్రిమెంట్గా ఉన్నది డైపార్ట్ అగ్రిమెంట్, 2 పార్టీల అగ్రిమెంట్గా ఎందుకు మారింది? గ్రీన్ కోకు ఎందుకు గ్రీన్ కో బ్యాక్ అయిపోయింది? గ్రీన్ కోకు మళ్ళీ మీకు 41,000 కోట్ల వరకు ఫండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ బేసిక్ డౌట్ సార్. అవే అడుగుతారు అక్కడ. నువ్వు పోయి సమాధానం చెప్పి రావాలి. అదే పెద్ద యుద్ధ యోధులాగా ఇట్లా పిడికిలు బిగించి నేను సాధించా, నేను చేశాను అని చెప్పి బ్రహ్మానందం గారి కామెడీ లాగా అట్లా కామెడీ చేసుకుంటూ బయటకుంటే బాగుంటుంది కదా. అంటే కామెడీ పరంగా చేస్తున్నారా వీళ్ళు? కేటీఆర్ గారిని నేను అంత కామెడీ పీస్ అని నేను అన్నాను కానీ చెప్తున్నాను నేను. అంటే ఇంటెన్షన్ అలాగే ఉంది, మీరు చెప్పే విధానం అలాగే ఉంది. ఇంటెన్షన్ అంటే ఆయన వ్యవహారశైలి ఎలా ఉందని మీరెందుకు అంటలేరు? ఇప్పుడు విచారణకు ధైర్యంగా నువ్వు ఎదుర్కో, మళ్ళీ ధైర్యంగా బయటికి రారాదు. ధైర్యంగానే వెళ్తున్నాడు, ధైర్యంగానే వస్తున్నా అని చెప్పేసి కూడా అంటున్నారు. మీడియా ముందుకు వచ్చి దాని ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు సార్. నేనేమంటున్నా, ధైర్యంగా ఉండేవాడు ఎప్పుడు ఇట్లా చప్పిడి చేయడు. ధైర్యంగా ఉండే వ్యక్తి వేరుంటుంది ఆ లెక్క. నువ్వు పోయేటప్పుడు ప్రెస్ మీట్ పెడతావు, వచ్చేటప్పుడు ప్రెస్ మీట్ పెడతావు, మంచి మంచి కండవాలు వేసుకుంటావు, పెద్ద పెద్ద తెలుగు దిద్దుకుంటావు, ఏదో అంటే ఏమంటారు, ఏదో గొప్ప పని చేసినట్టు అట్లా ఫీల్ అయిపోయి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? మేము దాన్ని ఏం తప్పు పడతలేము. మేమేమంటున్నాం రిషి గారు, తెలంగాణ ప్రజల సొమ్మిని ప్రాపర్ పద్ధతి లేకుండా, ఒక క్యాబినెట్ నిర్ణయం లేకుండా మీరు లావాదేవీలు జరిపారు. అది 10 కోట్లు దాటిన తర్వాత లావాదేవీలు జరిపారు. ఇది ఒక్క అంశమే జరిపిరా, ఇంకా కొన్ని ఇట్లా 1000 కోట్లు 1,00,000 కోట్లు ఇట్లే చేసిరా? మేము అట్లా కూడా అడగదలుచుకున్నాం. అదేవిధంగా సరే ఏసీబీ అయితే కక్ష సాధింపని నువ్వు అనుకుంటామేమో, మరి ఈడీ ఎందుకు వచ్చింది? మేము కేసు ఫైల్ చేయలేదు కదా, ఈడీ సుమోటోగా తీసుకుని వచ్చింది కదా. దాంతో మాకేంటి ఇది లేవు కదా. మీరు ఒకటైతే ప్రధానంగా ఒకటి గమనించండి, కేటీఆర్ అనే వ్యక్తి ఒక షాడో ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రభుత్వం ఉన్నప్పుడు రూల్ చేసిండు. ఇప్పటి కూడా ఆ ఓరియంటేషన్తో వెళ్ళి నాకు రాజకీయ మైలేజ్ కోసం నేను సింపతి కార్డు వాడతా అంటే కుదరదు. ఫార్ములా ఈరోజు ఒకటే కాదు సార్, విద్యుత్ పేరుతో వాళ్ళు చేసిన కొన్ని మోసాలు కానీ దాన్ని కమిషన్ రూపంలో బయట పెట్టమన్నాం. దాన్ని కేసీఆర్ గారు దాన్ని విక్టిమ్ కార్డు వాడారు. కాళేశ్వరం కమిషన్ పేరు మీద దాన్ని కూడా మీరు వచ్చి సంజాషించుకోమని అన్నాం. ఇలా చాలా విషయాలు. ఇంకా ఫోన్ ట్యాపింగ్ చూడండి, ఇక అది దిశలు దాటి దేశాలు దాటింది అది. అంటే ఇవన్నీ మేము ఎక్కడ దాగుడు మూతలు ఆడతలేము. కాన్స్టిట్యూషనల్ బాడీస్ని, లీగల్ సిస్టమ్ని ప్రాపర్ వేలో వాడుకుంటూ వాటి దగ్గర మీరు చేసిన మంచి కానీ చెడు కానీ చెప్పుకోండి అని అంటున్నాం. కానీ దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు కక్ష సాధింపు చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు కక్ష సాధింపు చేస్తున్నారు అంటున్నారు. కక్ష సాధింపు ఏడుందండి ఈడ? ఏం కక్ష సాధింపు చేస్తాం వాళ్ళు? సరే, ఓకే, 6 గ్యారెంటీలు డైవర్షన్ పాలిటిక్స్ కాదు, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతాయి అని చెప్పేసి మీరు అంటున్నారు. అయితే ఖచ్చితంగా విమర్శించే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సరే ఒకటే సార్, నేను ఏమంటే విమర్శలని కాము, వాళ్ళు విమర్శించొద్దని మేము అంటామా? అనడానికి లేనే లేదు. ప్రజాస్వామ్యంలో విమర్శలకు, ప్రతిదీకి ఒక స్పేస్ ఉంటుంది. ఎస్, యూ కెన్ క్రిటిసైజ్ దట్. విమర్శించండి. ధర్నా చౌకులు వాళ్ళలాగా ఎత్తేలేము, ధర్నా చౌకులు ఉన్నాయి, ధర్నా చేసుకోవచ్చు. బీసీ నినాదాన్ని నెత్తిన పెట్టుకొని బీసీ కాకపోయినప్పుడు కూడా కవిత గారు ఈరోజు ధర్నా చౌక్ వచ్చి ధర్నా చేయగలిగారు. వారిని మేము ఎక్కడ ఆపలేదు. బీజేపీ నాయకులు, రైతు ఉద్యమాలకు సంబంధించిన రైతులకు సంబంధించిన వాళ్ళు కూడా ధర్నాలు చేసుకుంటారు. మేము ఎక్కడ కాదని అంటలేము. క్రిటిసైజ్ చేయండి, విమర్శించండి, లోపాలు ఉంటే చెప్పండి, తప్పులను బేరే చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పి సజెషన్స్ ఇవ్వండి. శిక్షణ కోల్పోయి అహంతో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఫేస్ చూడలేను, నేను వేరే చూడలేని చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల పట్ల కృతజ్ఞత లేకుండా ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితమైన తర్వాత ఏది బిల్లా రంగాల్లాగా బావబామర్దులను బయటికి పంపి ఇలా ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, ఒక విచక్షణ లేకుండా, ఒక పద్ధతి లేకుండా ఎట్లా పడితే అట్లా విమర్శించడం, ఎట్లా పడితే అట్లా తిట్టడం, అదేవిధంగా ఆయన దానికి కాందానికి గేలి పెట్టుకొని దాన్ని లొల్లి రూపంలో తీసుకెళ్ళి దాన్ని రాజకీయంగా పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని అంటున్నాం. సో ఈ ప్రభుత్వంలో కానీ, ఈ ప్రజాస్వామ్యంలో కానీ ఏది విమర్శలకు, ప్రతి విమర్శలకు, దాంతోపాటు వాటికి స్పేస్ ఉంటుంది కానీ దాడులకు స్పేస్ ఉండదు. అదేవిధంగా ఎట్లా పడితే అట్లా ట్రోల్ చేయడానికి స్పేస్ ఉండదు. ఎట్లా పడితే అట్లా సోషల్ మీడియా కూడా విచ్చలవిడితనానికి దారితీసి తప్పొప్పులను, అదే ఒప్పులను కూడా తప్పులుగా చిత్రీకరించే విధంగా తీసుకెళ్ళడం అది కరెక్ట్ కాదు, అది ఇల్లీగల్ కూడా. సో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలు కానీ మేము ఒకటే అంటున్నాం, ఏంటంటే ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. 1 సంవత్సరం కాలం అయితే పూర్తయింది, ఇంకా 4 సంవత్సరాలు మా చేతిలో అవకాశం ఉంది. ఈ 4 సంవత్సరాలని, ఈ సంవత్సరాన్ని ఎంత బాగా
ముందుకు తీసుకెళ్ళగలిగినామో ఆ 4 సంవత్సరాలను కూడా అంతే బాగా ముందుకు తీసుకెళ్ళగలిగి ప్రజలకు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రజా పాలనను మేము అందించడానికి సిద్ధంగా ఉంటాం. మీరు విమర్శించాలనుకుంటే ప్రాపర్ ఎవిడెన్స్తో ప్రాపర్ పద్ధతిలో విమర్శన చేయండి, కానీ సెన్సిటివ్ అంశాలని నెత్తి మీద పెట్టుకొని ప్రజలను మిస్గైడ్ చేసే ప్రయత్నాలు కనుక చేయొద్దని అయితే మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయం తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూశారు కదా, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం విమర్శించడానికి మాత్రమే ఉన్నారు. వారి యొక్క సూచనను కూడా మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. వాళ్ళని కూడా సూచనల పరంగా కూడా ఏమైనా ఉంటే తెలియజేయవచ్చు అని చెప్పేసి వెంకట్ గారు అంటున్నారు. మరి చూద్దాం 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు అవుతాయా లేదా ఇంకా 4 సంవత్సరాల వ్యవధిలో వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.